హాయ్ అండి, నేను మీ లక్ష్మీ గొంట్ల ఛానల్కి స్వాగతం. ఉప్మా అందరూ చేస్తారు, కానీ నా స్టైల్లో ఉప్మా చేస్తే ఉప్మా అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా లొట్టలు వేసుకుంటూ తింటారు. చాలా ఇళ్ళల్లో చూస్తూ ఉంటాం, మా పిల్లలకు ఉప్మా ఇష్టం ఉండదండి, మా వారికి ఉప్మా ఇష్టం ఉండదండి అని చెప్తుంటారు. కానీ మా ఇంట్లో మాత్రం ఉప్మా అంటే చాలా ఫేవరెట్. మా ఇంట్లో పిల్లలు, మా వారు అందరూ ఉప్మా అంటే ఇష్టంగా తింటారు. మరి మీ ఇంట్లో కూడా మీరు ఉప్మా చేసి పెడితే ఇష్టంగా తినాలంటే నా స్టైల్లో ఉప్మా చేసి చూడండి. ఇంకెందుకు ఆలస్యం, ఉప్మా ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి. ఉప్మా చేయడానికి ముందుగా ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకోండి, 2 పచ్చిమిర్చి, ఒక చిన్న టమాటో, ఒక చిన్న ఉల్లిపాయ, ఒక పొటాటో, చిన్న అల్లం ముక్క తీసుకొని పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని మనం తీసుకున్న కప్పు గోధుమ రవ్వని ప్యాన్లో వేసుకొని తర్వాత గోధుమ రవ్వ మంచి స్మెల్ వచ్చేంత వరకు సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. చూడండి, నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా గోధుమ రవ్వను కలుపుకుంటూ మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకుంటూ ఉండాలి. రవ్వను ఇలా వేయించుకోవడం వలన ఉప్మాకు మంచి టేస్ట్ వస్తుంది, అంతేకాకుండా మంచి అరోమా వస్తుంది. పైగా ఉప్మా అతుక్కొని గంజిలాగా కాకుండా బాగా పొడి పొడిగా వస్తుంది. చూడండి, ఇప్పుడు రవ్వ వేగిపోయింది, దీన్ని ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. తర్వాత మనం చూపించిన ఆనియన్, పచ్చిమిర్చి, టమాటో, పొటాటో అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. అల్లంని ఇలా దంచి పెట్టుకోవాలి. తర్వాత మనము కొద్దిగా పచ్చికరివేపాకు కూడా తీసుకొని పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ అదే ప్యాన్ను స్టవ్ మీద పెట్టుకొని ప్యాన్ వేడెక్కాక 2 గరిటెలు ఆయిల్ వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా 2 గరిటెలు ఆయిల్ వేసుకోవాలి. మనం 1 కప్పు రవ్వ తీసుకున్నాం కదా, 2 గరిటెలు ఆయిల్ వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపించినట్లు 1 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకోవాలి. తర్వాత అందులోనే 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకోవాలి. పచ్చిశనగపప్పు వేసుకున్న తర్వాత అదే టీ స్పూన్తో పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు ఈ 3 కలిపి వేసుకోవాలి. తర్వాత ఈ పోపు అంతా వేగేంత వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఆయిల్లో కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో 5 నుంచి 6 దాకా వెల్లుల్లి రెబ్బల్ని చిట్లించుకొని వేయించుకోవాలి. లేదంటే అవి చిట్లి మన మీద పడతాయి కదా, కొద్దిగా చిట్లించి వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు మనకు పోపు వేగిపోయింది కదండి. ఇప్పుడు ఈ పోపులో మనము కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత పోపు మొత్తము మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా లైట్గా వేగేంత వరకు ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా వేగిన తర్వాత మనము చిన్న అల్లం ముక్కను దంచి పెట్టుకున్నాం కదా, ఆ అల్లంను ఇందులో వేసుకోవాలి. అల్లం వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి పోపు మొత్తము బాగా కలుపుకోవాలి. అల్లం లైట్గా వేగేంత వరకు ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. తర్వాత ఇందులోనే మనం పచ్చి కరివేపాకు తీసి పెట్టుకున్నాం కదండి, ఆ పచ్చి కరివేపాకును కూడా వేసుకొని మళ్ళీ పోపు మొత్తము బాగా కలుపుకోవాలి. ఇందులో మనము వెల్లుల్లి, అల్లము 2 వేసాం కదా, కాబట్టి ఉప్మాకి మంచి టేస్ట్, మంచి వాసన వస్తుంది. ఇవి కొద్దిగా లైట్గా వేయించుకున్న తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న పొటాటోను కూడా ఇందులో వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇవి కొద్దిగా వేగిపోయాయి కదా, ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న పొటాటోను కూడా నీళ్లు వంపేసుకొని వేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఒకసారి పొటాటో, ఆనియన్స్ అన్నీ కలిసేటట్లు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పొటాటో కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులో మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదండి టమాటాలను కూడా మనము ఇందులో వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు పొటాటో మనకి మగ్గిపోయాయి. ఇందులోనే టమాటాలు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి పోపు మొత్తం బాగా కలుపుకోవాలి. ఇందులో మనము పల్లీలు, శనగపప్పు, పోపు దినుసులు, ఆనియన్స్, పొటాటో, టమాటో, గార్లిక్, జింజరు అన్నీ వేసాం కదా, ఈ పోపు వల్లనే మనకు ఉప్మా మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఒక 2 మినిట్స్ సిమ్లో పెట్టి మగ్గనివ్వాలి. 2 మినిట్స్ అయిపోయిన తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి పోపు మొత్తము బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఉప్మా ఉడికించుకోవడానికి అవసరమైనంత వాటర్ పోసుకోవాలి. మనం 1 కప్పు రవ్వ తీసుకున్నాం కదండి, 1 కప్పుకి 3 కప్స్ వాటర్ తీసుకోవాలి. 3 కప్స్ వాటర్ ఎందుకంటే నేను ఇక్కడ లావు రవ్వ తీసుకున్నాను కదా, అందుకని 3 కప్స్ తీసుకోవాలి. నార్మల్ సన్న రవ్వ అయితే 2 కప్స్ సరిపోతాయి.
అందులో నేను ఇక్కడ పొటాటో అవన్నీ వేసాను కాబట్టి అవన్నీ ఉడకడానికి కూడా కొద్దిగా వాటర్ అవసరం కాబట్టి 3 కప్స్ వాటర్ అయితే బాగా సరిపోతుంది. ఇందులో కాస్త టేస్ట్కు తగినంత ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని నీటిని మరిగించుకోవాలి. ఇప్పుడు ఎసరు మరిగిపోయింది కదా మనకి. ఇందులో మనము వేయించి పెట్టుకున్న గోధుమ రవ్వను వేసుకొని బాగా కలుపుకోవాలండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నాను కదా. ఎసరు మరిగిపోయింది, రవ్వ వేసాను, కలుపుతున్నాను. ఉప్మా ఉడకక ముందే మనకు ఉప్మా కలర్ఫుల్గా టెంప్టింగ్గా ఉంది. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కొద్దిగా గట్టిపడేంత వరకు ఇలా కలుపుకోవాలి. మనకి ఇంట్లో ఈజీగా అయిపోయే బ్రేక్ఫాస్ట్ ఏదంటే ఉప్మానే కదండి. ఇప్పుడు ఈ ఉప్మా దగ్గర పడింది కదా, ఈ టైంలో మనము దీనిపైన మూత పెట్టి ఒక్క 2 మినిట్స్ సిమ్లో పెట్టి మగ్గనివ్వాలి. ఇప్పుడు 2 మినిట్స్ అయిపోయింది కదండి, మూత తీసి చూద్దాము. చూడండి, కొంచెము గట్టిపడిపోయింది. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒక్కసారి మనము బాగా కలపాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా బాగా కలపాలి. కలిపిన తర్వాత మళ్ళీ దీనిపైన మూత ఉంచి ఫ్లేమ్ సిమ్లో పెట్టి ఒక్క 5 మినిట్స్ మగ్గనివ్వాలండి. చూడండి, 5 మినిట్స్ అయిపోయింది కదా. ఉప్మా చాలా బాగా మగ్గిపోయింది, మెత్తగా అయిపోయింది. చూడండి, కన్సిస్టెన్సీ కూడా బాగా సరిపోయింది. దీన్ని బాగా కలిపేసుకొని ఒక్క నిమిషం మగ్గనిచ్చి ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నామంటే వేడివేడిగా టేస్టీగా మనకు ఉప్మా రెడీ అయిపోయినట్లే అండి. ఇది ఆంధ్ర వారి ఉప్మా. ఈ ఉప్మాకు తిరిగే ఉండదు. ఇప్పుడు మనం ఈ వేడి ఉప్మాని ప్లేట్లోకి సర్వ్ చేసుకొని ఆవకాయతో కానీ, నిమ్మకాయ పచ్చడితో కానీ, టమాటా పచ్చడితో కానీ, పప్పుల పొడితో కానీ, లేదంటే పప్పుల చట్నీతో కానీ దేంతో తిన్నా ఈ ఆంధ్ర స్టైల్ ఉప్మా సూపర్గా ఉంటుందండి. మనకు ఇంట్లో ఈజీగా అయ్యే పని ఏదంటే ఉప్మా ఒక్కటే. ఇలాంటి ఉప్మాని మీరు టేస్టీగా చేసి పెట్టారంటే అందరూ లొట్టలేసుకుంటూ తింటారు. మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళొచ్చినప్పుడు లేదా ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ చేయాలనుకున్నప్పుడు మనం చేసేది ఉప్మా ఒకటే. అట్లాంటి ఉప్మాను ఇలా నా స్టైల్లో టేస్టీగా చేసి పెడితే ఉప్మా అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా లొట్టలేసుకుంటూ తింటారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.